ఈ వీకెండ్ ఒక కంటెస్టెంట్ ని స్పెషల్ గా కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లడం లేదా యాక్టివిటీ ఏరియాలోకి తీసుకెళ్లి ప్రత్యేకంగా వీడియోలు వేయటం, క్షేమ సమాచారాలు అడగటం, తెలుసుకోవాల్సినవి తెలుసుకోవటం, చెప్పాల్సినవి చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తా ఉంటే చూసే ఆడియన్స్ కి ఎందుకురా కంటెస్టెంట్ ని అంత స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారు అని డౌట్ రాకుండా ఉండదు. తనుజ గారు ఏమైనా బిగ్ బాస్ ముద్దు బిడ్డ, ఎందుకు ఆవిడ్ని అంత ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి? ఒకటి రెండు సార్లు సెన్సిటివ్ మ్యాటర్స్ కి ఓకే, కానీ ప్రతి వీకెండ్ ఈ కన్ఫెషన్ రూమ్ ఎపిసోడ్ దేనికి? ఇక కళ్యాణ్ లాస్ట్ వీకెండ్ రమ్య మాట్లాడిన మాటలకి, అప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ పోల్స్ ద్వారా వచ్చిన ఒపీనియన్స్ కి భయపడి తనుజాతో దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. చివరికి తనుజని నామినేట్ చేద్దాం అని కూడా అనుకున్నాడు. లోపల తనుజ అంటే ఇష్టమో సాఫ్ట్ కార్నర్ ఉన్నా కూడా తనుజాతో డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. కానీ ఎప్పుడైతే పట్టాపురం బాబాయ్ గారు వీరి రిలేషన్ కి ఒక పాజిటివిటీ ప్లస్ ఒక ఎలివేషన్ ఇచ్చేపాటికి తన రూట్ ని మార్చుకున్నాడు. నిజంగానే కళ్యాణ్ తనుజకి సారీ చెప్పాలనుకున్నాడా, ఇంకేదైనా చెప్పాలనుకున్నాడా అన్నది కళ్యాణ్కి మాత్రమే తెలుసు. కానీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సారీ చెప్పాలి అనుకుంటే అది అందరి ముందే చెప్పొచ్చు కదా, అలాగే అప్పుడే చెప్పొచ్చు కదా. ఇక రమ్య లాస్ట్ వీక్ నామినేషన్స్ లో రమ్య తనుజాని బయటికి పంపించే దేవతతో పోల్చింది. నాకైతే ఇప్పుడు ఆ దేవత వరం ఇచ్చిందేమో అనిపించింది. అందుకని రమ్య ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయింది. కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ లింక్ బయోలో ఉంది, బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి.